రైతన్న మరోసారి రోడ్డెక్కాడు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు మరికొన్ని డిమాండ్ల సాధన కోసం ఉద్యమ బాట పట్టాడు. ఢిల్లీ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టాడు. దేశ రాజధానిలోకి రైతులు రాకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షింబు సరిహద్దుల్లో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పలువురు రైతులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మార్చ్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశాయి రైతు సంఘాలు. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. వర్తమాన చరిత్రలో అతిపెద్ద పోరాటంగా నిలిచింది రైతాంగ ఉద్యమం. రైతన్న శ్రమను ఎవరికో కట్టబెట్టేందుకు పాలకులు చేసే కుటిల ప్రయత్నాలను అడ్డుకునే ఉద్యమమే ఇది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. రైతులు తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం మరోసారి రోడ్డెక్కారు. ఆందోళన బాట పట్టారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు మరికొన్ని డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టిన హర్యానా, పంజాబ్ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పాలకులపై కన్నెర చేసిన రైతులపై పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. వీటి ఫలితంగా అనేక మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో చలో ఢిల్లీ కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అంతకుముందు 101 మందితో కూడిన రైతుల బృందం షంభూ సరిహద్దు నుంచి ఢిల్లీ దిశగా కవాతు ప్రారంభించింది. కొద్ది దూరం వెళ్లగానే హర్యానా భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన బారికేడ్ల కారణంగా రైతుల యాత్ర ఆగిపోయింది. రైతులను చెదరగొట్టడానికి సాయుధ సిబ్బంది బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ క్రమంలో తమ బృందంలోని 5-6 రైతులు టియర్ గ్యాస్ కారణంగా గాయపడ్డారని రైతు సంఘం నాయకుడు శరవణ్ సింగ్ పాంతేర్ వెల్లడించారు. हमने बोला कि आप बोले प्रस्ताव दीजिए, हमने बोला एक तो हमें पीसफुली दिल्ली जाने दीजिए, इसका हल, दूसरा वार्ता करिए। बोले वार्ता के लिए मैं बोला कम से कम कृषि मंत्री हो और जो भी मंत्री हो बैठे, मांग पत्र माला हम एसपी को मांग पत्र भेज रहे हैं, उसके लिए एक दिन हमने छोड़ दिया। फिर कल का दिन वेट करेंगे, अगर सरकार वार्ता शुरू करे अपनी जख्मियों का इलाज करा लेंगे, नहीं तो परसों 12 बजे पीसफुली जत्था हमारा आगे बढ़ेगा। मुझे लगता है भी जो उपराष्ट्रपति जी ने बोला, प्रधानमंत्री उनकी बात भी नहीं मान रहे। अगर वार्ता का दौर शुरू हुआ होता तो ये आंदोलन का सुखद हल निकल सकता। मोदी सरकार घमंडी है, वो कारपोरेट के एजेंडे पे चल रही है। किसान के साथ व्यवहार ऐसा हो रहा है जैसा दुश्मन देश के लोगों के साथ किया जाता है। तो हम तो आज भी चाहेंगे कि इंटरनेट चलाइए अंबाला का, वहां के स्कूल खोलिए, लोगों को तंग मत कीजिए, हम पीसफुली हैं। तो सरकार वार्ता के लिए मन नहीं बना रही, हमने एक दिन दे दिया जो प्रस्ताव आया। రైతుల ఉద్యమం పూర్తిగా రాజకీయాలకు అతీతంగా జరుగుతోంది. అన్నదాతల సంక్షేమమే ఉద్యమ అజెండా. అంతే తప్ప రాజకీయ పార్టీల జెండాలు రైతుల ఉద్యమంలో ఎక్కడా కనపడవు. భారతీయ కిసాన్ పరిషత్, కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా వంటి రైతు సంఘాలు ప్రస్తుతం ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాయి. అన్నదాతలు అడుగుతున్నవి గొంతెమ్మ కోరికలు కావు. పాలకుల నుంచి చట్టపరంగా అన్నదాతలకు అందాల్సిన సాయాలవి. వాటిని సాయమనడం కంటే ప్రభుత్వ బాధ్యత అనడం కరెక్ట్. రైతుల ఉద్యమంలో ప్రధాన డిమాండ్ పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం. పంటల కనీస మద్దతు ధర ప్రస్తుతం అమల్లో ఉంది. అయితే ఈ మద్దతు ధర అనేది ప్రభుత్వాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటోంది. ఒక్కోసారి పంటల కనీస మద్దతు ధర అమలవుతుంది, మరోసారి సదరు కనీస మద్దతు ధర అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనేది అన్నదాతలు చేస్తున్న ప్రధాన డిమాండ్. ఒకసారి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం అంటూ జరిగితే అది అమలు కావడం పాలకుల ఇష్టాయిష్టాలపై ఆధారపడదు. మొత్తంగా అన్నదాతలకు మేలు జరుగుతుంది.
రుణాల మాఫీ అన్నదాతలు తెరమీదకు తీసుకొచ్చిన మరో డిమాండ్. మన దేశంలోని రైతులు సహజంగా పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే ఉంటారు. వ్యవసాయం చేసుకోవడానికి కూడా వారికి ఆర్థిక స్తోమత ఉండదు. దీంతో అప్పో సొప్పో చేసి విత్తనాలు కొంటారు. సేద్యం ప్రక్రియ ప్రారంభిస్తారు. అంతా సవ్యంగా జరిగితే పంట అమ్ముకుంటారు. కాసిని డబ్బులు వెనకేసుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. పంట చేతికొచ్చేసరికి గాలి దుమారాలు రావడం, భారీ వర్షాలు పడ్డం అందరం చూస్తున్నాం. అంటే చేతికాడ ముద్ద నోటిదాకా రానట్లే. అలా ప్రకృతి విపత్తుల కారణంగా కూడా మన దేశంలోని రైతులు నష్టపోతున్నారు. ఇలా నష్టపోయే రైతులు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించే పరిస్థితిలో ఉండరు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు నిబంధనలు పక్కన పెట్టి మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పంట రుణాలను మాఫీ చేయాలని ఉత్తరాది, ప్రధానంగా హర్యానా, పంజాబ్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు, రైతు కూలీలకు పింఛన్లు జాబితాలో ఉన్న మరో డిమాండ్. సమాజంలో చాలా వర్గాలకు పింఛన్ సౌకర్యం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు, ఇలా వీరందరికీ జీవితాంతం పింఛన్ సౌకర్యం ఉంది. అయితే ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతన్నకు మాత్రం ఎటువంటి పింఛన్ లేదు. రైతుకే కాదు, రైతు కూలీకి కూడా పింఛన్ సదుపాయం లేదు. దీనికి ప్రధాన కారణం వ్యవసాయం అసంఘటిత రంగం కావడమే. డిమాండ్ల సాధన విషయంలో సంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ఉన్న వెసులుబాటు అసంఘటిత రంగంలో ఉన్న అన్నదాతలకు ఉండదు. అంటే వయసు మళ్లిన అన్నదాతలకు చివరి రోజుల్లో ఎటువంటి ఆదాయం ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే దుర్భరంగా మారుతాయి వారి బతుకులు. ఈ నేపథ్యంలో రైతులకు, అలాగే రైతు కూలీలకు కూడా పింఛన్ సౌకర్యం కల్పించాలని ప్రస్తుత అన్నదాతల ఉద్యమ డిమాండ్గా ఉంది. ఎప్పుడు ఏ ప్రకృతి విపత్తు సంభవిస్తుందో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం లాటరీగా మారింది. ప్రస్తుత పరిస్థితిలో విద్యుత్ ఛార్జీలు కూడా రైతులకు తలకు మించిన భారంగా మారాయి. ఇదిలా ఉంటే తరచూ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాయి ప్రభుత్వాలు. ఇలా పెరిగే విద్యుత్ ఛార్జీలతో అన్నదాత అల్లాడుతున్నాడు. ఎప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయోనని అనుక్షణం ఆందోళనతో గడుపుతున్నాడు. ఈ పరిస్థితిలో ఒక నిర్ణీత కాలం వరకు విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చట్టపరమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తుంటే టియర్ గ్యాస్ ప్రయోగించడం, అవసరమైతే కాల్పులకు తెగబడ్డం కూడా ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. ఢిల్లీ సరిహద్దుల్లో ప్రస్తుతం జరుగుతోంది ఇదే. ఇప్పటికీ మన దేశంలో అన్నదాతలు పేదరికంలోనే ఉన్నారు. సాగుకు పెట్టుబడి సమకూర్చుకోవాలన్నా, మౌలిక వస్తువులు మార్కెట్ ఏర్పాటు చేయాలనుకున్నా, మోడర్న్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నా అన్నదాతలకు సరైన అవకాశాల్లేవు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయాన్ని వదిలేయలేక, వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడలేక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు భారతదేశ రైతులు.